కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుపతి సిటీ అన్నమాట. ఇది చాలా ఫేమస్, ఎందుకంటే కొండపైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి చాలామంది భక్తులు ఎక్కడి నుంచో కొండపైకి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు నేను వెళ్తున్న ఏరియా బాలాజీ కాలనీకి వెళ్తున్నాను బుక్స్ కొనడం కొరకు. ఎంఆర్పల్లి నుంచి బాలాజీ కాలనీ వరకు వెళ్తున్నాము. ప్రజెంట్ ఈ ఏరియా ఏమంటే ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి వెస్ట్ చర్చ్ మీదుగా బాలాజీ జంక్షన్ సర్కిల్ వస్తుంది. ఆ తర్వాత జిఆర్టీ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ టౌన్ క్లబ్ మీదుగా బాలాజీ కాలనీకి వెళ్తాము. ఇప్పుడు మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, ఇది లెఫ్ట్ సైడ్ వెస్ట్ చర్చ్ అనమాట. ఇది ఎంట్రన్స్ వెస్ట్ చర్చ్. ఇటువైపు వెళ్తే వెస్ట్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఇలా యూటర్న్ చేసుకొని వెళ్తే ఈవినింగ్ టైము చాలా ప్రశాంతంగా ఉంటుంది. పైన ఆకాశం చూడండి ఎంత బాగుందో. సైడ్ ఈ రైల్వే ట్రాక్ బ్రిడ్జికి ఇలాగ పెయింట్ మంచిగా వేశారు. కౌరవులు పాండవులు అని చెప్పి ఎప్పుడో జరిగిన స్టోరీ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే స్కూల్ వస్తుంది. ఇదంతా బాలాజీ కాలనీ ఏరియా. ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళే రోడ్డు పీలేరు, రాయచోటి, మదనపల్లి మీదుగా వెళ్తుంది ఈ రోడ్డు. ఇది ఆపోజిట్లో ఒక స్కూలు. అదే ఏరియాలో ఉంటున్న మ్యూజిక్ కాలేజ్ కూడా ఇక్కడే ఉంటుంది, మ్యూజిక్ నేర్పిస్తారు. ఇది బాలాజీ కాలనీ జంక్షన్ సర్కిల్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా తంబోలా ఇవన్నీ ఉన్నాయి. ఇది వెంకటేశ్వర స్వామి సంగీత నృత్య కళాశాల తిరుపతి అన్నమాట. ఇది నెక్స్ట్ మీకు వచ్చేది టౌన్ క్లబ్ రోడ్డు. ఇది మ్యూజిక్ కాలేజ్ ఎంట్రన్స్. ఈ ఆర్చ్ నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదు. మీరు ఎవరైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి, లోపల ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, ఏం నేర్పిస్తారు ఏంటి అని. ఇక్కడ ఒక బస్ స్టాప్ వస్తుంది. ఈ బస్ స్టాప్లో కనుక మీరు వెయిట్ చేశారంటే పీలేరు, మదనపల్లి బస్సెస్ అనేవి ఇక్కడ ఆగుతాయి. ఇది జయాలుకాష్ గోల్డ్ జ్యువెలరీ. ఇక్కడ స్ట్రీట్ షాప్స్ అన్నీ చాలా ఉంటాయి. ఫుడ్ దొరుకుతుంది, టీ షాప్స్ ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఇది అపోలో మెడికల్ స్టోర్. ఓ వైన్స్ కూడా ఉందండి. ఓ మొబైల్ షాప్ కూడా, మల్బార్ గోల్డ్. అప్పుడప్పుడు ఎన్టీఆర్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారనమాట. ఇది జిఆర్టీ. యాక్టర్ త్రిష బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది ఈ జిఆర్టీ జ్యువెలర్స్కి, ఎందుకంటే బయట బ్యానర్లే ఉన్నాయి కదా. ఇది టౌన్ క్లబ్ ఏరియా దాటేసాము. ఇక్కడ నుంచి బాలాజీ కాలనీ ఏరియా అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకా బుక్ స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి. స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు అన్ని బుక్స్ అనేవి ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. ఇదే ఏరియాలో చాలా బుక్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ప్రకారంగా చాలా యూజ్ అవుతుంది ఏరియా అనేది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇవన్నీ బుక్ స్టాల్స్. ఈ ఏరియాకి మీరు వచ్చారంటే లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా బుక్ స్టాల్ చాలా ఉంటాయి. నోట్ బుక్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, రబ్ బుక్స్ ఉంటాయి. డిగ్రీకి ఉంటుంది, బీటెక్ ఉంటుంది, ఎంటెక్ ఉంటుంది, ఎస్ఎస్సికి ఉంటుంది. ఆ తర్వాత ఇలాగ స్ట్రైట్ వెళ్తే గోవిందరాజస్వామి టెంపుల్ ఏరియా కూడా వెళ్ళచ్చు. ఇలాగ స్ట్రైట్గా వెళ్ళాలి. ఇవంతా బట్టల షాప్స్ అన్నమాట. అదే ఏరియాలోనే బట్టల షాప్స్. ఈవినింగ్ టైం కాబట్టి ప్రజెంట్ అయితే అంత రష్ అయితే లేదు ఏరియా. ఇంకొంతసేపు వెయిట్ చేశారంటే చాలా రద్దీగా ఉంటుంది ఏరియా. ఈ కార్ ఏంటి, బుక్స్ కోసం వెళ్ళారు, ఇంకా రాలేదు, సో వెయిట్ చేస్తున్నాం. సరే అని మీరు కూడా తిరుపతి సిటీ చూస్తారని చెప్పి వీడియో చూపిస్తున్నాను. ఏరియా ఏమో బాగానే ఉంటుంది. బుక్స్ అన్నీ బాగా దొరుకుతాయి, మంచిగా బాగా చదువుకోవచ్చు. ఏదో షాప్ పేరు వెరైటీగా ఉంది, జంతర్ మంతర్ అంట. ఏమేమి సేల్ చేస్తారో చూడడానికి డ్రై ఫ్రూట్స్ లాగా ఉంది.
మెన్స్ చాయిస్ బట్టల షాప్. ఇలా చూద్దాం. ఓ ఇథియోస్ కారు. ఇదేం కారు? ఇన్నోవా. నెక్స్ట్ ఏ కార్ వస్తుంది? ఫోర్డ్ ఏమో. ఏం కారు కూడా తెలియట్లేదు. ఇదేం కారు? బ్రిజల్. ఆటో, బైక్, ఆటో, 2 వీలర్, 4 వీలర్. ఇదైతే ఎర్టిగా. ఇదైతే బాగా ఐడియా ఉంది. ఇంకా ఇక్కడ బుక్స్ తీసేసుకున్నాము. ఇంకా బోర్ కొడుతుంది, బయలుదేరుతున్నాం. ఇవంతా బట్టల షాప్స్ ఏరియా. ఈ ఏరియా మీకు రైట్ సైడ్ కనిపిస్తున్న రోడ్డు వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ ఏరియా వచ్చి పంచముఖ ఆంజనేయ స్వామి స్ట్రీట్ అని కూడా పిలుస్తారు. ఇంకోటి ఏంటంటే గోవిందరాజస్వామి బ్యాక్ సైడ్ లైన్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇవంతా పూలంగల్ అనమాట. ఈ ఏరియా వచ్చి బాలాజీ కాలనీ. బట్ ఇది యూటర్న్ చేసుకుని ఇంకో ఏరియాకి వెళ్తున్నప్పుడు టౌన్ క్లబ్ మీద వెళ్తాం అన్నమాట. ఇది రైట్ సైడ్ కనిపిస్తున్న బుక్ స్టాల్స్ ఇవంతా. ఇది తనిష్క్ జ్యువెలరీ, టాటా ప్రోడక్ట్. మీరు ఎప్పుడైనా దాంట్లో గోల్డ్ పర్చేజ్ చేశారండి? నేనైతే చేయలేదు, ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. జేపీ జ్యువెలరీ పర్చేజ్ చేయలేదు. చాలా షాప్స్ ఉన్నాయి ఏరియాలో, బాగా డెవలప్ అయింది ఏరియా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది టౌన్ క్లబ్ ఏరియా. బ్యానర్స్ బ్యాక్ సైడ్ ఉన్నది టౌన్ క్లబ్. ఇది ఎన్టీఆర్ విగ్రహం ఉంది కదా, ఒకప్పుడు ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా చేశారు. ఏ మూవీ షూటింగ్ చేశారో మీకు తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో కూడా నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది టౌన్ క్లబ్ ఎంట్రన్స్. అంతే అండి. ఇలా స్ట్రైట్ వెళ్తే పీలేరు, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు, ఇలా ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. ఎస్వి యూనివర్సిటీ రోడ్. ఇక్కడ హలీం అనేది సేల్ చేస్తున్నాడు. మొబైల్ షాప్స్ ఉన్నాయి. ఇవంతా స్ట్రీట్ షాప్స్ అన్నమాట. తిరుపతి. ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్లు కూడా ఉంటాయి. టైపింగ్ నేర్పిస్తారు, ఎస్ఏపి నేర్పిస్తారు. ఇలా కొన్ని ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి. డొమినస్ పిజ్జా. పిజ్జాలో చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఇలా స్ట్రైట్ వెళ్తే పీలర్ అని ఉంది, కానీ నేను లెఫ్ట్ వెళ్తాను. మళ్ళీ వెస్ట్ చర్చ్ రోడ్డే వెళ్తాను. ఇంతకుముందు వీడియో చూశారు కదా, అటుపక్క రోడ్లో వచ్చినాము. ఇప్పుడు ఏమంటే ఇటుపక్క రోడ్లో వెళ్తున్నాము. ఇదంతా స్కూల్. స్కూల్ అనేది 2 సైడ్స్ ఉంటుంది. రోడ్డుకి అటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. ఇదంతా ఎన్టీఆర్ స్టేడియం అనమాట. బాహుబలి షూటింగ్, బాహుబలి ఆడియో లాంచ్ జరిగింది కదా, మూవీ రిలీజ్ అప్పుడు ఫస్ట్ పార్ట్. అక్కడే ఆడియో లాంచ్ ఏదో చేస్తారు కదండి, ప్రీ రిలీజ్ ఏదో అంటారు కదా, అది చేశారు. ఈ రైల్వే ట్రాక్ ఏమంటే కదిరి, మదనపల్లి, బెంగళూరు ఆ ఏరియాకి వెళ్ళే రైల్వే ట్రాక్. ఇప్పుడు మీకు మళ్ళీ వెస్ట్ చర్చ్ కనిపిస్తుంది చూడండి. ఇది వెస్ట్ చర్చ్ ఆర్చర్. ఇవంతా శ్రీ